మే 4న న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆర్ట్ వేదికగా జరిగిన మెట్ గాలా కార్యక్రమం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఫ్యాషన్, కళ, సెలబ్రిటీ సంస్కృతుల మేళవింపుగా జరిగే ఈ ఈవెంట్‌లో ఈసారి భారతదేశానికి చెందిన వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన సుధారెడ్డి కూడా పాల్గొన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ మెట్ గాలా వేదికగా ఆమె ధరించిన 140,00,00,000 డైమండ్ నెక్లెస్ గురించి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉన్నదనేది ప్రశ్న. ముందుగా ఒక విషయం స్పష్టం చేయాలి. ఆ నెక్లెస్‌లో ఉన్నది వజ్రం కాదు. అది టాంజానియాలో లభించే టాంజానైట్ అనే అరుదైన రంగురాయి. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం అది 550 క్యారెట్ల బరువు కలిగిన క్వీన్ ఆఫ్ మెర్లానీ అనే ప్రత్యేకమైన టాంజానైట్ రాయి. ఈ రాయి అరుదైనదే అయినా డైమండ్‌తో పోలిస్తే టాంజానైట్ మార్కెట్ ధరల కన్నా కొంచెం తక్కువే. అయితే 140,00,00,000 అంటే సుమారు $15,000,000 విలువ అంచనా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కేవలం సోషల్ మీడియా గాసిప్ మాత్రమే కాదు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ నెక్లెస్ విలువను 15,000,000గా పేర్కొన్నారు. ముఖ్యంగా ఆమె స్టైలింగ్, జ్యువెలరీ టీమ్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగానే ఈ అంచనాను ప్రచురించాయి. కానీ ఇక్కడే ఒక కీలకమైన వాస్తవం ఉంది. ఇప్పటివరకు జీఐఏ అంటే జెమాలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా, సోథెబైస్, క్రిస్టీస్ వంటి అంతర్జాతీయ వేలం సంస్థల నుంచి స్వతంత్ర జెమాలాజికల్ వాల్యుయేషన్, వేలం ధర లేదా ఇన్సూరెన్స్ డాక్యుమెంటరీ ఏదీ పబ్లిక్‌గా విడుదల కాలేదు. అందువల్ల 140,00,00,000 అనేది చట్టబద్ధంగా నిర్ధారించబడిన మార్కెట్ ధర మాత్రం కాదు. ఇదొక ఎస్టిమేటెడ్ పబ్లిసిటీ వాల్యుయేషన్ మాత్రమే. సుధారెడ్డి ధరించిన నెక్లెస్ ఖరీదైనదే కావచ్చు. కానీ అది ఖచ్చితంగా 140,00,00,000 అనేది నిర్ధారణ లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ నెక్లెస్ కంటే ఎక్కువ మాట్లాడాల్సింది ఆమె ధరించిన దుస్తుల గురించి. లైఫ్ ఆఫ్ ట్రీ థీమ్‌తో రూపొందించిన తెలంగాణ కలంకారీ వస్త్రాలను ధరించి భారతదేశపు సాంప్రదాయ కళను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించారు తెలుగు వనిత సుధారెడ్డి.